రోడ్ అనంత టూరిజం ప్లేస్ బాగా డెవలప్ అవుతుంది. దీన్ని ఆనుకునే ఉంటుంది సార్. అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, బుజ్జపోతుంది. అది టెంపుల్ దానిలోకి వస్తుంది సార్. వాళ్ళు వీళ్ళు చేపిస్తారు టెంపుల్ వాళ్ళ 3 పాయింట్లు అయితే సార్ సార్ అక్కడేమో బేటర్ నాకు ఇవ్వండి. రోడ్ 1-2 డేస్లో ఏమవుతుందో నాకు అప్డేట్ చేయండి. బట్ ప్రాపర్ నెంబర్స్ ఇవ్వండి. 1-2 డేస్ ఫ్రీ టైం కూడా నేను తొందరలో ఏదో నెంబర్ ఇచ్చేసి ఇదైతే ఫారెస్ట్ అయితే 3 కిలోమీటర్లు. వేరే కొంచెం పాపి దారం అది ఎక్కడ పోయి ఎవరు ఈ క్లిప్స్ వీడియో క్లిప్ ఇంత నీట్గా ఉండదు అన్న. ఫారెస్ట్ దాటిన తర్వాత రెవెన్యూ ల్యాండ్స్లో 600 ఇంకా 500 పోతే ఫారెస్ట్ ఎండ్ అవుతుంది సార్. ఒక మామిడి తోట ఒక ప్రైవేట్ యజమానికి కూడా మన దాంట్లో ఈ దాంట్లో ఆక్రమించింది మామిడి తోట పెట్టింది. అది 40 feet 50 feet రోడ్ అనేది 30 feet డ్యూటీ పెట్టుకోవాలి. 10 feet షోల్డర్స్ అట్లా మనమేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా సార్. కొద్దిగా దూరం రాగానే మనం ఈ రోడ్కి వచ్చాము. ఈ మెట్ల దారేమో ఇట్లుంది. అయితే ఇది ఇట్లా వెళ్ళి ఇక్కడ నుంచి మెట్లకు కలుస్తుంది. ఫామ్ సంబంధించి కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి సుమారుగా 3 కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది. ఇంకొక 3 కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం, ఈ అడవిలో నుంచి నడవడం గట్రా ఈ భక్తులు కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. లైటింగ్ లేకపోవడం, ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ చేసిన అవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్గా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్లో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి, ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అరౌండ్ 1 కిలోమీటర్ ఏమి మనము శాంక్షన్స్ తీసుకోవాలి, ఎంత ల్యాండ్ డైవర్ట్ అవుతుంది అనేది ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో అందుకని మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం. వాళ్ళకి మిగిలింది కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక 40 feet రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ సింహాచలంలో కానీ గిరి ప్రదక్షిణకు వాడే రోడ్లు ఎలాగైతే వాడుతూ ఉన్నామో అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అవన్నీ చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనం తీసుకున్న వెంటనే మనం ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సార్ దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చొరవ తీసుకున్నారా? అంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి అడిగారు నెంబర్స్ ఎంత అవుతున్నది, ఏంటి ఖర్చు అవుతుంది అనేది. సో అందుకని ఫస్ట్ నెంబర్స్ పంపించిన తర్వాత మనం అటు కూడా పంపిస్తాము, ఇటు కూడా పంపిస్తాము. మనం శాంక్షన్ కలిపి వచ్చినా ఎలా వచ్చినా కూడా మనం వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వచ్చినా కూడా.